హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బ్రాడీపేటలో అయితే మేము కిరాణా స్టోర్ అయితే పెడుతున్నామని చెప్పాం కదండి. దానికి సంబంధించి 2వ తారీఖు అయితే ఓపెనింగ్ ఉందండి. అందుకని చెప్పి ముందు రోజు నైటే మేము పూలు అవి తెచ్చుకొని మాలల్లాగా గుచ్చేసుకున్నాం డెకరేషన్ కోసం. అదే రోజు ముందు రోజు నైటు పిల్లలు బెలూన్స్ అవి ఊదేసి డెకరేట్ చేసేసారు చాలా బాగా. బెలూన్స్ అవి ఊదేసి అంటించేశారు. అలాగే గుచ్చిన పూలు మాలలు అవన్నీ డెకరేట్ చేసేసారు షాప్ నిండా. చూడండి మా పిల్లలు ఎంత బాగా డెకరేట్ చేశారో. వాళ్ళే డెకరేషన్ చేశారు, చాలా బెలూన్స్ ఊదారు. అండ్ అలాగే పూల మాలలు కూడా వాళ్ళే గుచ్చారు, డెకరేట్ చేశారు. ముందు రోజు నైటే చేసి పెట్టుకున్నాము. ఇది వచ్చేసి బ్రాడీపేట 6/14లో అయితే ఉందండి. మా వారు అదే రోజు నైటు షాప్లోకి అని చెప్పేసి దేవుడి ఫ్రేమ్ అయితే ఒకటి తీసుకొచ్చారు. చాలా బాగుంది. మార్నింగ్ 9 కల్లా వెళ్ళిపోయామండి. మేమందరం ఫ్రెష్ అయిపోయి అలాగే ప్రేయర్ చేసుకున్నాం. పాస్టమ్ గారు ఫోన్లో ప్రేయర్ చేశారు, ప్రేయర్ చేసుకున్నాము. తర్వాత మా పిల్లలు ఓపెనింగ్ అయితే చేశారు, రిబ్బన్ కటింగ్ చేశారు. పిల్లలతోనే చేయించాము. తర్వాత వాళ్ళ చేతుల మీదుగానే దేవుడిని పెట్టుకున్నాము షాప్లో. దేవుడిని అయితే షాప్లో పెట్టుకున్నామండి. తర్వాత మా వారైతే ప్రేయర్ ఆయిల్ అయితే షాప్లో జల్లారండి. పిల్లల చేతుల మీదుగా దేవుడి ఫ్రేమ్ అయితే పెట్టేసుకున్నాము దేవుణ్ణి షాప్లో. అలాగే మా వారు షాప్లో అంతా ప్రేయర్ ఆయిల్ చల్లారు. ఎలాంటి కీడు ఉండకుండా ఉండాలని చక్కగా ప్రేయర్ ఆయిల్ అయితే జల్లేశారు మా వారు. మా తమ్ముడు వీడియో కొన్ని స్ట్రైట్గా కొన్ని అడ్డంగా అలా ఇలా తిప్పేశాడు. చూసారు కదా, షాప్ అయితే ఇది 2వ తారీఖు ఓపెనింగ్ అయిందండి. నేను ఆ రోజు వీడియో పెట్టడం కుదరలేదు, నాకు కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూసేయండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మా వారు ఇన్ని నీళ్ళు అయితే తీసుకొని నా మీద జల్లేశారు. తర్వాత పిల్లలిద్దరూ ఒకేసారి వాళ్ళ డాడీ దగ్గర బోనీ చేశారు, బోనీ కొట్టారు, ఓపెనింగ్ చేశారు. మొదటి బోనీ చేశారు పిల్లలిద్దరు. తర్వాత నేను కూడా చేశాను. మా పిల్లలైతే చాక్లెట్ అయితే తీసుకున్నారు. నేనైతే ఫ్రూటీ అయితే తీసుకున్నాను, చిన్న బాటిల్ వచ్చేసి. మా మామయ్య గారు అయితే ఆయన కూడా బోనీ చేసేసారు. షాప్కి వచ్చిన వాళ్ళకి స్వీట్ హాట్ అయితే ఇచ్చామండి. అలాగే మా తమ్ముడు కూడా తీసుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ మా వాళ్ళందరూ బోనీ చేసి వెళ్ళారు. ఇందులో అన్ని ఐటమ్స్ ఉంటాయండి. ఎగ్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అండ్ సరుకులు, కిరాణా మొత్తం జనరల్ స్టోర్ లాగా అండ్ కిరాణా అన్నీ దొరుకుతాయండి. తప్పకుండా దగ్గరలో ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి. ఇదైతే గుంటూరు బ్రాడీపేట 6/14లో ఉంటుంది. తర్వాత మా తమ్ముడు కూడా బోనీ చేశాడండి. సరదాగా గడిచిపోయింది ఆ రోజైతే. చాలా సంతోషంగా అనిపించింది. మా తమ్ముడైతే ఒక్కొక్క ఐటెం చూస్తున్నాడు, ఎలా ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని అన్నీ చూస్తున్నాడు. ఒక్కొక్క ఐటెం తీసి చూస్తున్నాడు. మా పిల్లలైతే వాళ్ళ మామయ్య మీద జోకులు వేస్తున్నారు. ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. రీజనబుల్ ప్రైసెస్కే అన్ని సరుకులు లభిస్తాయి.
చూసారు కదా, షాప్ వచ్చేసి గుంటూరు బ్రాడీపేటలో ఉంటుందండి. మా తమ్ముడైతే కామెడీ చేస్తున్నాడు. సంచి నిండా సరుకులు ఏదో వేసుకున్నట్టు చాలా బరువుగా ఉంది అన్నట్టుగా కామెడీ అయితే చేస్తున్నాడు. దిష్టి తీయటానికి వాళ్ళైతే హిజ్రాలు అయితే వచ్చేసారండి.